బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి వేల్ మరియు జ్యోతి ప్రకాష్ బాయి నిర్దోష్ ఆత్మలు ఎందుకు చనిపోతూ ఉన్నారు అంటే ఏ పాపం లేదు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, నిర్దోషులు అని స్థూలంగా అనుకునే వాళ్ళందరికీ కనపడుతుంది. వాళ్ళ దోషం నిర్దోషం తెలియదు కదా. ఈ యొక్క టాపిక్ గురించి చర్చిస్తూ ఉన్నారు పోడ్కాస్ట్ లైవ్లో. ఈ యొక్క విషయము మనం తెలుగులో తెలుసుకుందాం. ఈ ఇండివిజువల్ కానీ లేదా కలెక్టివ్ కర్మలు ఎలాగా మరి జరుగుతూ ఉన్నాయి ఒక చోటకి అనే విషయం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత సమయం నడుస్తూ ఉందో, మనము ఏదైతే చూస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మరి విష్ణు అవతారం వస్తుంది లేదా శివుడి యొక్క అవతారం వస్తుంది అని అంటూ ఉన్నటువంటి సమయంలో ప్రకృతి దిశ ఇవ్వటం కోసం తన యొక్క సంకల్ప శక్తితోటి తమో ప్రధానమైనటువంటి వాతావరణాన్ని సతో ప్రధానంగా కన్వర్ట్ చేయటానికి సమయము అనుసారంగా మార్పులు వస్తూ ఉంటాయి. అదే సమయము ఇప్పుడు నడుస్తూ ఉంది అని అనుకోండి అంటూ ఉన్నారు సాక్షివేల్. జ్యోతి ప్రకాష్ బాయిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్త కొత్త విషయాలు చాలామందికి తెలుస్తూ ఉంది. భయ్యా, చాలా లోతుగా ఈరోజు మనము ఈ టాపిక్ గురించి కొన్ని ప్రశ్నాంశాలు చర్చనీయాంశంలో వస్తాయి అని అడుగుతున్నారు. దీనిలో చాలామంది కర్మ సిద్ధాంతమును అంటూ చెప్తూ ఉన్నారు. అదే మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాము. జ్యోతిష్క శాస్త్రము, ప్రెడిక్షను చెప్తూ ఉన్నారు, అంటే భవిష్యవాణిలు. మనము కృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధ సమయంలో చెప్పినటువంటి భగవద్గీతను కూడా మనం కొన్ని చోట్ల చెప్పుకుంటూ ఉంటాం. యుద్ధం చేయటం కోసమే ఆయన ఆ జ్ఞానం చెప్పడం జరిగింది. జ్ఞాపకం ఇప్పిస్తున్నాడు. ధర్మ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, నీ కర్తవ్యం అంటే ఏమిటి, అది నేర్పాడు. నీవు కర్మ ఫలితం ఆశించకుండా, చింతించకుండా యుద్ధం చెయ్యి. యుద్ధం నీ యొక్క కర్తవ్యము. నీవు కర్మభూమిలో ఉన్నావు. వాస్తవంగా ఈరోజు మనం కూడా అదే విధంగా ఉన్నాం. కాబట్టి దీని లోతుల్లోకి వెళ్ళాలి అన్నయ్య అంటూ జ్యోతి ప్రకాష్ బాయిని అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాము అంటున్నారు. సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అలాగే ఉంది అంటున్నారు అన్నయ్య గారు కూడా. మనమైతే చూస్తూ ఉన్నాము, వార్, యుద్ధము, ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం మీదకి, 2-3 దేశాలు కలిసి ఇంకో దేశం మీదకి, ప్రస్తుతం చిలికి గాలివానలాగా యుద్ధం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ మొదలుకొని ఇరాన్, ఇరాక్ మొన్నీ కూడా. చాలామంది కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఏ ప్రాంతంలో, ఏ దేశంలో అయినా, అనవసరమైనటువంటి సామాన్యుల్ని, అమాయకుల్ని చంపేస్తూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? దీనిలో కలెక్టివ్లీ వాళ్ళందరూ ఎందుకు సరిపోతూ ఉన్నారు? ఈరోజు ఇదే టాపిక్ చాలా అందరి యొక్క మనసుల్లో నడుస్తుంది. ప్రతి ఛానల్లో ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా ఆలోచనలో పడ్డారు. కాబట్టి దీని యొక్క సూక్ష్మంలోకి మనం కూడా వెళదాము. బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానం అనుసారంగా మనం మాట్లాడుకుందాము అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఒక ట్రెడిషనల్ ప్రిన్సిపల్స్ అనేవి కర్మ సిద్ధాంతంలో చెప్తూ ఉంటారు. కొద్దిగా ఒక స్టెప్ ముందుకు వేసి మనం కూడా లోతులోకి వెళ్ళాలి. కలెక్టివ్ కాన్షియస్నెస్ విషయము అంటే, ఎప్పుడైతే ఇలాంటి దుర్ఘటన, సంఘటన తయారవుతుందో, జరుగుతుందో, అక్కడ ఇండివిజువల్ కాన్షియస్ నది బదులుగా
వ్యక్తిగత రూపంలో ఆ టెర్రరిస్టులకి, అక్కడ ఉండే ప్రయాణికులకు, భక్తులకు, ప్రయాణికులకు ఏమి శత్రుత్వం అనేది ఉండదు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యం అన్నట్టు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చెయ్యాలని అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు. దేశం మీద కక్ష, వాళ్ళ దేశంలో నేర్పింది ఇక్కడ అని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆత్మ అయితే అందరిలో కూడా మానవ ఆత్మలు ఒకటే కదా. ఇక్కడ ప్రారబ్ధం యొక్క కర్మ అనేది వస్తూనే ఉంది. లేకపోతే అనవసరంగా వాళ్ళు ఎందుకు చనిపోతారు? ఆన్ ది స్పాట్లో వాళ్ళు రావటము, వీళ్ళు అక్కడికి వెళ్ళటము ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? దీని గురించి చాలా ప్రశ్నలు కూడా అందరికీ కలుగుతూ ఉన్నాయి. భగవంతుడి దగ్గరికి వెళ్తుంటే, ఈశ్వరుడి యొక్క దర్శనం కోసం వెళ్తుంటే హెలికాప్టరు క్రాష్ అవ్వటము, కేదారీనాథ్, బద్రీనాథ్, మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయి? నాకు కూడా అందరూ కూడా అడుగుతూ ఉన్నారు, మనం కూడా సమాధానం చెప్పాలి కదా అంటున్నారు సాక్షివేల్. దీని గురించి పూర్తిగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత వర్తమాన సమయం అనుసారంగా లోపల ఏదైతే కర్మ సంబంధించినటువంటి ఖాతాలు, రికార్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి సమయమే అనుకోవాలి. ప్రశ్నలకు జవాబులు ఎవరికి వాళ్ళకైనా ఆధ్యాత్మికంగా చూసుకోవాలి. అన్నిటికంటే ఫస్ట్ ఏం చెప్పాలి అంటే భగవద్గీత దృష్టితోటి ఆత్మ యొక్క భూమిక అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో ఆత్మను కేవలం స్వధర్మాన్ని నిభాయించండి అని చెప్పడం జరిగింది. స్వధర్మం అంటే ఆత్మ యొక్క ధర్మం. విశ్వధర్మాన్ని రక్షించడం కోసం ఈ స్వధర్మాన్ని ఫాలో చేయాలి అని కూడా చెప్పారు. అంటే బేసికల్లీగా భగవద్గీతలో ఏదైతే చాలా హై క్లాస్ ఆత్మల కొరకు ఇది అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఎందుకంటే భగవద్గీత అనేది సామాన్యులు అందరూ మానవులు ఏదో కంఠస్థం చేసి వల్లి వేయటం, ఏదో పారాయణం చేయటం, రోజుకి ఇన్నిసార్లు ఇన్ని అధ్యాయులు చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. ఇకపోతే దీని లోతుల్లోకి వెళ్ళాలి, యథార్థం జీవితంలో దాన్ని ధారణ చెయ్యాలి అనుకునే వాళ్ళు, అంటే హై క్లాస్ ఆత్మలు అంటే హై క్వాలిటీ పవర్ఫుల్ ఆత్మలు అని అర్థం. కానీ భగవద్గీత దానిలో స్వధర్మం విషయం చెప్పబడింది ఏంటి అంటే, ఇది గీతా కర్మయోగం ప్రాధాన్యతను, గీత అంతా కర్మయోగానికి ప్రాధాన్యతను ఇచ్చింది. మరి స్వధర్మం ఏంటి అంటే తప్పకుండా మరి ఇది ప్రతి ఒక్క ఆత్మ యొక్క కర్మ, అంటే స్వై ఆత్మ చెయ్యాలి అని. ఎప్పుడైతే స్వధర్మం తయారవుతుందో ఉన్నదో ప్రతి ఒక్కళ్ళకి తమ కర్మ ఏంటో తెలుసుకోవాలి, అంటే ధర్మం ఏంటి తెలుసుకోవాలి. దీని గురించే నీత కర్మ అనేది ఉంటుంది. యాక్చువల్లీ స్వధర్మం, స్వ అంటే ఏంటి? ఆత్మ స్వమానంలో ఉండటం, దీని యొక్క గుణాలను ధారణ చేయటం, అదే ధర్మం. ఎందుకంటే ఆత్మ పైన అనేక ఆవరణలు, అనేక శరీరాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి శరీరము తమ యొక్క ధర్మము, స్థూల శరీరము ఒక ధర్మము, సూక్ష్మ శరీరం ఒక ధర్మము ఉంటుంది. గుణ స్వధర్మము, స్థూల శరీరం యొక్క ధర్మము స్వభావము ఉంటుంది. సూక్ష్మ శరీరం యొక్క స్వభావము, ప్రతి శరీరం యొక్క స్వభావము స్వమానము ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనము ప్రకృతి పురుషులు, లైట్ మైట్, ఆత్మ లైట్, శరీరం ప్రకృతి. ఈ మూల ప్రకృతి, మూల పురుషుడు, మూల ప్రకృతి యొక్క గుణం ఏంటి? స్వధర్మం పైన ఈరోజు ఆలోచించుదాం. నేను అదే చెప్తూ ఉన్నాను కదా, ఏదైతే జ్ఞానం ఉన్నదో గీతలో అది హై క్లాస్ ఆత్మల కొరకు, అంటే సాధారణ ఆత్మల కొరకు కాదని కాదు. దీనిలో వారు ఇంటర్ప్రిట్
చేస్తూ ఉన్నారు. ఏ యొక్క కాస్ట్ అయినా సరే అర్థం చేసుకోవటం లేదు. మన యొక్క స్వధర్మం ఏదైతే ఉన్నదో శరీర ధర్మం అనుకుంటే కాదు, స్వ ధర్మం, శరీర ధర్మం అని కాదు, ఆత్మ యొక్క ధర్మం, ఆత్మ యొక్క గుణం. ధర్మం అంటే ధారణ. మాటి మాటికి ఇదే చెప్తూ ఉన్నారు, ఆత్మ గుణము, ఆత్మ ధారణ. ధర్మం అంటే ధారణ కదా. ఆత్మ ఏ గుణాలని, ఏ యొక్క శక్తుల్ని ధారణ చేస్తూ ఉందో ఆ లెక్కతోటే ఆత్మ కూడా కర్మ చేస్తూ ఉంటుంది. అందుకనే నిష్కామ కర్మ చెయ్యాలి అని కూడా చెప్పారు గీతలో. అప్పుడే తయారవుతుంది, అకర్మగా తయారవుతుంది. లేకపోతే ఈ విధంగా ఇక్కడ వికర్మగా అయిపోతూ ఉంటుంది, సుకర్మ తయారైపోతూ ఉంటుంది. కర్మ బంధనలో బందీకృతం అవుతూ ఉంటుంది. ఎంతగా బందీకృతం అవుతుందో అంతగా శరీరంలో కూడా ఉండిపోతూ ఉంటుంది. ఎప్పటి వరకైతే కర్మ గుణాల యొక్క ఆధారం తోటి వస్తూ ఉంటాయో, 3 గుణాల యొక్క ప్రభావంలో వస్తూ ఉంటాయి. శరీరంతో బయటపడటం అనేది కాకుండా కర్మ మరియు దాని యొక్క కొత్త శరీరము కర్మ అనుసారంగా ఆత్మకు లభించటము. ఎందుకంటే ఇక్కడ 3 గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. కొందరు శరీరమును గుణాతీతంగా ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే స్వధర్మంలో ఉంటారో అప్పుడు స్వధర్మమే ప్రతి ఒక్క ఆత్మకు కూడా కర్మ అవుతుంది, ధర్మము అవుతూ ఉంది. కర్మ కావాలి, ధర్మం యొక్క విపరీత కర్మ కావాలి, వికర్మ అవుతుంది. ఎందుకని భగవద్గీత చాలా అర్థం చేయించటం అనేది జరిగింది. ఉన్నతమైనటువంటి కేటగిరీ ఆత్మల కొరకు అని సాధారణ లెవెల్లో, అంటే తింటూ తాగుతూ తిరుగుతూ విషయవాసంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పటం. హై క్వాలిటీ ఆత్మలైతే సాధన, ఆధ్యాత్మికము, పురుషార్థము చేసేటువంటి వాళ్ళు తప్పకుండా వీటిని అర్థం చేసుకుంటారు అని. అందుకనే నియత కర్మ వీళ్ళ కోసమే అని అన్నారు. అంటే మరలా కూడా ఏం అర్థం చేసుకోవాలి అంటే, జ్ఞానంలోకి రావటము అంటే ఫస్ట్ స్వయాన్ని అర్థం చేసుకోవటం. అంటే నేను దేహమును కాదు, స్వ అంటే ఆత్మని. దేహం లోపల ఏదైతే ఊర్జా ఉందో మనమంతా ఆ ఊర్జాను ఒప్పుకోవటం తోటే ధారణ చేయగలుగుతాం. ఊర్జాని ఒప్పుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆత్మనే ఒప్పుకోరు. ఇంకా ఊర్జా ఒప్పుకోకపోతే ఆత్మను ఒప్పుకోలేరు. ఎప్పుడైతే మరి ఆత్మను ఒప్పుకోలేరో వాళ్ళు పరమాత్మతోటి కనెక్ట్ లేరు. ఆత్మ పరమాత్మని యొక్క అంశగా అనుకున్నప్పుడు, పరమాత్మని యొక్క అంశగా అనుకొని కనెక్ట్ అయితేనే పరమాత్మని యొక్క పవర్ కూడా లభిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకున్నప్పుడే వారు స్వయాన్ని తెలుసుకోగలుగుతారు, తమ యొక్క పరిచయాన్ని పెంచుకోగలుగుతారు, వాళ్ళ యొక్క లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగినప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి డిఫైన్ లోపాలు కూడా మారిపోతూ ఉంటాయి. పరివర్తన అనేది వస్తుంది, చాలా లోతుగా వెళ్ళిపోతారు. ధర్మం యొక్క డెఫినేషనే మారిపోతూ ఉంటుంది. స్వయం శరీరంగా అంగీకరిస్తే దాని సంబంధితమైనటువంటి స్వ అనేది వాళ్ళకు అర్థమవుతుంది. ఆ ధర్మంలోని శరీర ధర్మాలు, దేహ సంబంధీకులు తమ సంబంధీకులనే స్వయంగా అనుకున్నప్పుడు దాని అనుసారంగా వాళ్ళ ధర్మ కర్మము అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అందుకనే ధర్మం యొక్క విషయం ఏదైతే చెప్తూ ఉన్నామో దానిపైనే ఈనాడు ఒక సంప్రదాయమే తయారైపోయింది. ధర్మాల పేరుతో అనేక సంప్రదాయాలు తయారైనవి, గ్రూపులు కూడా చాలా తయారైనవి. ఇక్కడ సిచ్యువేషను రియలైజేషను కాకుండా మరి ధర్మాలు అంటూ రిలీజియన్ అని అనేస్తూ ఉన్నారు.
ధర్మాన్ని ఒప్పుకోవటము అంటే వాళ్ళు అర్థం చేయటం వల్ల ధర్మధారిత ఇది ధర్మ అని ఏదైతే చెప్పబడుతూ ఉందో అదే ధర్మము అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఆత్మ స్థూల శరీరాన్ని ధారణ చేసింది. స్థూల శరీరం యొక్క కర్మ ఏంటి? ఆకలికి వేయటము, దప్పిక వేయటము, లేకపోతే అలసిపోవటము. ఇది స్థూల శరీరం యొక్క గుణాలు. మరి సూక్ష్మ శరీరము తన యొక్క గుణాలు ఏముంటాయి? సూక్ష్మ శరీరము ఈ తత్వంతో, 3 తత్వాలతోటి తయారైంది. ఆకాశము, అగ్ని, వాయువు. ఆకాశ తత్వం తయారై ఉంది. తత్వాల యొక్క గుణాల్లోకి వస్తూ ఉంటుంది. అది శరీరం మార్చుకోవటంతో దాంట్లో ఏదైతే ఉన్నాయో అవే అనుభవం కూడా అవుతూ ఉంటాయి. అదే ధర్మంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ శరీరం వదిలేసిన తర్వాత అసలు అంతా సనాతనమే, ఏ ధర్మము లేదు అని తెలుసుకుంటారు. సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిన మానవాత్మలు శరీరం వదిలేసిన తర్వాత, చనిపోయిన తర్వాత పైన అంతా సనాతనమే ఉందని అర్థం చేసుకుంటూ ఉంటారు, అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఏ విధంగా తమ మూల ప్రకృతి ఉన్నదో దాన్ని అనుభవం చేసుకోవటం అనేది అప్పుడే ధర్మం వేరుగా ఏ ధర్మమో ఏంటో అర్థమో కళ్యాణకారిగా భావిస్తారు. కళ్యాణకారి సంకల్పాలు చేస్తారు. గుణాతీతంగా సంకల్ప స్థితిలో ఉంటారు. ఏ సంకల్పం చేస్తారో దాన్ని ధారణ కర్మ అనుసారంగా చేస్తూ ఉంటారు. చేసేది కూడా ధార్మికంగానే ఉంటుంది. అప్పుడు సంకల్పం కర్మ గుణాతీతంగా అవుతారు, నిష్కామ కర్మగా తయారవుతారు. అదే గుణాతీతంగా కానప్పుడు నిష్కామ కర్మ కూడా వాళ్ళు చేయలేరు. అంటే కర్మలు వాళ్ళని పూర్తిగా బంధిస్తాయి. ఎక్కడో అక్కడ సూక్ష్మంగా బందీకృతం అవుతారు, కొంత స్థూలంలో బందీకృతం అవుతారు. దీని శరీరం నుండి ముక్తి అవటమే కాదు, చూపులకి తప్పకుండా ఇది అవుతూ ఉంటారు. మనము ఒక ట్రెడిషనల్ లెవెల్లో అర్థం చేసుకోలేని విషయం కాదు. కర్మ అంటే చాలా లోతైన విషయము అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుండే ముందుకు వెళ్ళటము, కర్మల యొక్క గతి అనేది ఉంటూ ఉంటుంది. దీని లోతులోకి వెళ్ళటము అది అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళా సాక్షిబేన్ అడుగుతూ ఉన్నారు, దీని యొక్క విశ్వ ధర్మం ఏంటి, ఎలా రక్షించవచ్చు అని. తర్వాత అన్నయ్య గారు ఏం చెప్తారో, డిస్కషన్లో ఏం బయటకు వస్తాయో మనం ముందు తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇప్పుడు ప్లేలిస్ట్లో సాక్షిబేన్ ప్లేలిస్ట్ ఉంటుంది, అనంతభాయ్ పోడ్కాస్ట్ లైవ్లు ఉన్నాయి, మా యొక్క దివ్య సందేశాలు, బాపూజీ వీడియోలు, అద్భుత రహస్యాలు చాలా ఉన్నాయి. మీరు మా ఛానల్ ద్వారా జ్ఞానంను అర్థం చేసుకోవాలి అంటే మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినొచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.